దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసింది దేనికి అని అంటే అలా అనుకుంటాం, అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా. ఏమనంటే ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు, ఎవరు? దేవదూతలు. అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు. కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు, కాబట్టి వాళ్ళను ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ అనగా అగ్నిమగరి గంధకములను వారిపై కుమ్మరించాడు అని మనం అనుకుంటాం. అది ఆ కథనంలో ఉంది. కానీ ప్రవక్త యెహెజ్కేలు దాని వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం చెప్తున్నాడు. వారు దేవదూతల మీద పడకముందే, పురుషగాములుగా మారకముందే, స్త్రీలు స్త్రీగాములుగా మారకముందే, పశు సంభోగులుగా మారకముందే, వారికున్న మోరల్ స్టాండర్డ్ పడిపోకముందే వారి మనసులోకి వచ్చినటువంటి మూల పాపం, వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? గర్వం. వారి మనసులోకి వచ్చినటువంటి నిజమైన పాపం ఏమిటో తెలుసా? నిర్విచారమైన సుఖస్థితి, ఆహార సమృద్ధి. కానీ వారి కళ్ళకు దరిద్రులు కనబడటం లేదు, దీనులు కనబడటం లేదు. అహంకరించి హేయక్రియలు చేయటం, అహంకారం. నగరాల్లో కనిపించే అహంకారం, డబ్బుకు కనిపించే అహంకారం, అందానికి కనిపించే అహంకారం, ఫ్యాషన్ ఉద్యమాల్లో కనిపించే అహంకారం. అందం తప్ప? నో. దేవుడు అందాన్ని చేశాడు, నీ శరీరాన్ని అందంగా చేసింది ఆయనే. డబ్బు తప్ప? కాదు. సకల సృష్టికి, సృష్టిలో ఉన్న సకల సమృద్ధికి ఆయనే కారణభూతుడు. నిర్మాణం తప్ప? నో. ఆయన నీకంటే గొప్ప నిర్మాణకుడు. భూమ్యాకాశములనే ఆలయాన్ని ఆయనే నిర్మించాడు. ఏంటి తప్పుక? వీటిని చూసుకుని నువ్వు మదమెక్కుతున్నావే, అది తప్పు, అది తప్పు. అందుకు నా దృష్టికి హేయక్రియలు చేసింది కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. అయితే ఆ నగరాల్లో ధనం, జ్ఞానం, సొమ్ము, గర్వం, బీదల పట్ల న్యాయం చెయ్యలేని తనం, గర్వం, మానవత్వం, అన్యాయం కనిపిస్తూ ఉంటే అబ్రహాము లేచి నిలబడి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ప్రభు అయిన మన దేవునికి ఉన్నటువంటి హృదయాన్ని మీ ముందుంచుతాను. నగరాల పట్ల, మానవ నిర్మితాల పట్ల, మానవ సివిలైజేషన్స్ పట్ల, మానవ సంస్కృతుల పట్ల, మానవ ఈ సమాజముల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు మీకు చెప్తాను. ఆయన మనతో సంభాషించాలనుకుంటున్నాడు. ఆయన మనం ఏదైనా చెబితే వినాలనుకుంటున్నాడు. ఆయన మనతో కలిసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయన ఒక మనసు లేని కఠోరమైనటువంటి ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు, ఆయన తన ఇష్టం వచ్చిందే చేస్తాడు, ఆయన ఇష్టమే చేస్తాడు, అది మంచైనా చెడైనా ఆయన చేస్తే అంతా ఆయనే చేస్తాడు, ఆయన మహిమకే ఇలాంటి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం. అవి వినటానికి థియోలాజికల్గా బాగుంటాయి, కానీ బైబిల్ అందుకు ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆయన నీకు భూమిని ఇచ్చాడు. 115వ కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. మీతో మాట్లాడతాడు. ఇంతకు నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేయాలనుకో, సరే నువ్వు చెప్పు. అబ్రహామా, నా స్నేహితుడివి నువ్వు, నీకు చెప్పకుండా నేను ఎలా చేస్తాను? నువ్వు చెప్తాను, నీతో మాట్లాడతాను, చెప్పు అని అంటే ఒక మధ్యస్థ ప్రార్థన చేయటానికి అబ్రహాము నిలబడ్డాడు. ఇప్పుడు అబ్రహాము హృదయం చూడండి. దేవుని హృదయం ఏమో మనిషితో కలిసి పనిచేయాలని, మనిషిని కూడా తన బాటలోనికి తీసుకుని రావాలని, తన హృదయమును తెలిసిన వారిని ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఆయనతో అంటున్నాడు, ఒక్క 40 మంది ఉంటే ఎత్తవా? ఈయన బార్గెన్ చేయాలనుకుంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు? ఈయన బేరమాడాలనుకుంటున్నాడు. కానీ దేవునిలో ఉన్నటువంటి 2 గుణాలను ఆయన టార్గెట్ చేస్తున్నాడు. ఒకటి దేవుని తీర్పు, దేవుని న్యాయమైనటువంటి తీర్పు. వాళ్ళు గర్వాంధులయ్యారు, వాళ్ళను చంపటం న్యాయం. దేవుడు న్యాయమైన తీర్పరి. కానీ దేవుడు కనికరము చూపేవాడు, కనికరం చూపిస్తాడు. ఈ మధ్యస్థ ప్రార్థనలో నేను దేవుని కనికరాన్ని ఎందుకు అడగకూడదు? ఒక్క 40 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 30 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 20 మంది ఉంటే వదిలేస్తావుగా, ఒక్క 10 మంది అని చెప్పి ఆగిపోయాడు అక్కడ. ఎందుకు అని అంటే బార్గెన్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయన 40 అంటే ఇచ్చేస్తా, చెప్పు ఉన్నారా? 30 తీసుకో, నో ప్రాబ్లం. 10
నో ప్రాబ్లం, నేను చంపను అని అంటే ఇక ఈయన గమ్మునైపోయాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఈయన నేను ఆయన హృదయంలో నుంచి కరుణను లోడుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన కరుణామయుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మన ప్రభువు మన నగరాలను, మన ప్రభువు మన సంస్కృతిని, మన ప్రభువు ఈ మానవ సమాజాలను ప్రేమిస్తున్నాడు. అయితే ఎలా చూసి ప్రేమించాలనుకుంటున్నాడంటే, కనీసం కొంతమంది చేసిన పాపం, కొంతమందికి వచ్చినటువంటి గర్వం, కొంతమందికి వచ్చినటువంటి అహం కారణంగా నగరాన్ని నాశనం చేయటం ఎంత సులువో, ఎంత నిజమో, ఎంత న్యాయమో, కొంతమందికి ఉన్నటువంటి తగ్గింపు, కొంతమందికి ఉన్నటువంటి నిజమైన మానవత, కొంతమందికి ఉన్నటువంటి కరుణ, కొంతమందికి ఉన్నటువంటి తన పొరుగు వారిని ప్రేమించే ఆలోచన ఉంటే ఆయన క్షమించటానికి, నీ నగరాన్ని క్షమించటానికి, నేనున్న నగరాన్ని క్షమించటానికి, ఆ ఛత్తీస్గఢ్ను క్షమించటానికి ఆయన. రాజ్యం నీది, ఆ నగరం నీది, ఆ నగరంపై రాజు నువ్వు. ఆ నగరంలో ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తావు? చంపవు. వారి పట్ల మంచి హృదయం నీకుంటుంది. ప్రభువు వారితో మాట్లాడి నగరాల పట్ల ఆయనకున్నటువంటి, నగరాల పట్ల మనం చేయాల్సిన మధ్యస్థను మనకు నేర్పిస్తూ వారిరువురు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు రాత్రి ఊరికే పడుకోవద్దు. ఈరోజు రాత్రి ఈ విషయం తెలిసిన నువ్వు, ఛత్తీస్గఢ్లో 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మప్రభువులు చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా, ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించటానికి మీ రాజు వచ్చాడు. మతం కడతాను అంటే ఎట్లా? మనం మతమూలం కాదు, రాజ్యం, దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.